శ్రీహరి రాక్షస వధ కోసం మనస్సులో స్మరించిన చక్రాయుధం అనంత తేజస్సుతో ప్రకాశిస్తున్నది. తన కాంతి సమూహంతో బ్రహ్మాండం అనే పెద్ద బాణలిని నింపుతున్నది. అలాంటి ఆ చక్రం వేగంగా వచ్చి శ్రీహరి చేతిని అలంకరించింది. మంగళాంగుడైన నారాయణుడు దాన్ని చేతదాల్చి రాక్షసునికి ఎదురు వెళ్ళాడు. అప్పుడు దేవతలు జయ జయధ్వానాలు చేశారు. అది చూసి రాక్షసుడు భయంతో పెదవులు తడుపుకుంటూ కూడా మొక్కవోని పరాక్రమంతో వీరత్వాన్ని వదలక భయంకర గద చేతబూని అమితోత్సాహం గల యజ్ఞవరాహస్వామిని కొట్టాడు. కమలనయనుడు రాక్షసుడు తన పైకి విసిరిన గదను కాలితో తొలగేటట్లు తన్నాడు. అప్పుడు ఆయన మనస్సులో సంతోషం కలిగింది. ముఖాన చిరునవ్వు చిందిస్తూ రాక్షసరాజుతో ఇలా అన్నాడు. ఘనగద కేలబూని భుజగర్వమెలర్పగ నన్ను సంగరావని నిదిరింతురారయ నివారణ దైత్య కులేశ్వరాధమాయనవుడు నుప్పి గదనంభుజనాభుని వేసినందనుజ విభేది వట్టి కొనె దార్ష్యుడహీంద్రుని పట్టు కైవడిన్. దైత్యకులంలోని అధముడా, అడ్డు ఆపు లేకుండా భుజబలగర్వంతో పెద్ద గద చేతబట్టి యుద్ధభూమిలో నన్ను ఎదిరిస్తావా? రారా రా అని శ్రీహరి అనగా అతడు గర్వంతో ఉబ్బి ఆయన మీదికి గద విసిరాడు. దాన్ని శ్రీహరి గరుత్మంతుడు పామును పట్టుకున్నట్లు పట్టుకున్నాడు. జయ శ్రీకృష్ణ.